హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, డిజైన్స్ బయట కొనడం ఇష్టం ఉండదని. అందుకని ఊహించుకుంటూ ఈ డిజైన్ అయితే ఈ స్టెమ్ని ఇలా గీస్తున్నాను అనమాట. జనరల్గా అందరూ కట్టుకున్న సారీ మనం కట్టుకున్నాం అనుకోండి ఒకే డిజైన్తో, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. కానీ నాకేంటంటే ఏ సారీ అన్నా సరే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కాబట్టి నా ఓన్ డిజైన్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి. అందుకని నేను ఇంకా బయట తీసుకోను అనమాట. ఈ సారీ అయితే బయట సేల్ చేసేద్దాం అన్నట్టుగానే వేస్తున్నానండి. మీలో ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇదిగోండి, ఈ సారీకి అయితే ఈ డిజైను రెడీ చేశాను అనమాట. మొత్తంగా గీసిన తర్వాత ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి. ఇది సారీ అయితే దమయంతి పచ్చండి. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా మంచి కలర్ అనమాట. ఈ డిజైన్కి అయితే ఈ కలర్స్ వాడుతున్నానండి. అయితే ఈ 5 కలర్స్ కూడా నాకు బజార్లో దొరికేసినాయి అనమాట. ఇంకా ఈ షేడింగ్ ఒక ఫ్లవర్ రావాలని ఆలోచించాను. అయితే నాకు కాషాయ కలర్ దొరుకుతుంది తప్ప ఈ ఇంగ్లీష్ షేడ్ అస్సలు దొరకట్లేదు. దొరకకపోతే ఏముంది, మనం రెడీ చేసేసుకోవచ్చులే అన్నట్టుగా నేను ఏం చేశానంటే ఈ కలర్ రావడం కోసం నేను ఏ కలర్స్ యూస్ చేసి కలుపుకున్నాను, అది కలిపేటప్పుడు తీద్దామనుకున్నానండి. అయితే నాకు వీడియో చేసలేక ఫస్ట్ కలిపేసుకుని ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మరొకసారి ఎప్పుడైనా కలపడం చూపిస్తాను. అయితే నేను గోల్డ్ కలర్ తీసుకున్నానండి. గోల్డ్ కలర్లో నేను పింక్ వేసాను, అలాగే కొంచెం మజంతా వేసాను. ఈ 2 కలర్స్ ఈ 3 కలర్స్ కలిపితే ఈ షేడ్ వచ్చిందనమాట. ఆ విధంగా తీసుకున్నాను. ఓకేనా. ఇంకా గ్లిటరు, కోను, మిర్రర్స్ ఇవన్నీ మామూలే కదండి. వీటితో నేను దీన్ని డిజైన్ చేయాలనుకుంటున్నాను. అది ఎలాగో ఏంటో చూసేద్దరండి. ఈరోజు ఈ 2 బ్రష్లతోటి నేను ఈ స్టెమ్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 బ్రషెస్ మొన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కదండి, అవన్నమాట. ఆల్రెడీ ఒక సారీకి వేసేసాను. ఈ బ్రష్లు నాకు బాగా ఉపయోగపడినాయి అనమాట. కాకపోతే మనకి ఏంటంటే దీని మీద నెంబర్స్ ఇవ్వడండి. ఆన్లైన్లో బ్రష్లకి నెంబర్స్ లేవు, కానీ యూజ్ అయితే బాగుందన్నమాట. అలాగా మన తక్కువ బడ్జెట్లో వచ్చినాయి కాబట్టి మీరే ఎవరికైనా కావాలనుకుంటే కనుక కంపల్సరీగా తీసుకోండి. ఈ బ్రషెస్ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేశానండి కింద. అయితే మీలో ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇదైతే పెద్ద స్టెమ్ వేసాను కదండి, దీనికి 10 ఫ్లవర్స్ వరకు వచ్చినాయి అన్నమాట. ఇంక ఈ 10 ఫ్లవర్స్కి కూడా 5 కలర్స్ అయితే ఫిల్ చేద్దాము. ఒక్కొక్క 2 ఫ్లవర్స్కి ఒక్కొక్క కలర్ చొప్పున ఫిల్ చేద్దాం అన్నట్టుగా నేను 5 కలర్స్ అయితే ఎంచుకున్నానండి. ఇంకా గ్రీన్ అయితే నార్మలే కదా, అందుకని మిగతావన్నీ కూడా 5 కలర్స్ అయితే ఎంచుకున్నాను. కలిపిన కలర్ అన్నాను కదా, ఇలా వచ్చిందనమాట. వేస్తుంటే కూడా మంచి షేడ్ వచ్చిందండి. ఇది గోల్డ్, అదొక ఇంగ్లీష్ షేడ్ వచ్చిందనమాట. గోల్డ్ లాగా కనపడుతుంది ఒక సైడు పింక్ షేడ్ కనిపించి, ఒక సైడ్ ఇంగ్లీషు. దీన్ని ఏం పింక్ అంటారో తెలియదు, కానీ ఇలాంటి షేడ్ మనకు బజార్లో కావాలంటే దొరకదండి. సో మనకి ఇలా ఏదైనా లేని షేడ్ మనం కలుపుకోవాలంటే కనుక మన ఇంట్లో ఉన్నదా ఆ కలర్స్ తోటి చక్కగా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆరిన తర్వాత చూడండి మంచి షేడ్ కనబడుతుంది. ఎప్పుడైనా సరే సారీ పెయింటింగ్ వేసుకున్నప్పుడు అన్ని రకాలు కొన్ని దగ్గర పెట్టేసుకొని అవసరం లేదు. ఉన్న వాటితోని ఇలాగా లేని కలర్ని మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట.
సారీ దమయంతి పచ్చ కదండి. ఆ దమయంతి పచ్చ మీద ఇలాగా బ్లూ వేస్తే దగ్గర షేడ్ అయిపోద్ది కదా అనుకుంటారు, కానీ అలా ఏం కాదండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారనమాట, థిక్ కలర్స్కి ఎలాంటి కలర్స్ యూస్ చేయాలి, లైట్ కలర్స్కి ఎలాంటివి చేయాలి, బ్లాక్ కలర్కి ఏది వేయాలి, ఇలా అడుగుతున్నారనమాట. దాని గురించి చెప్తున్నాను. ఏ కలర్ అయినా అండి మనం వేసే విధానాన్ని బట్టి, అలాగే ఆ షేడ్ని బట్టి చూసుకుని వేసేసుకోవడమే. మ్యాక్సిమం షైనింగ్ పెయింట్స్ ఏవైనా సరే అన్ని కలర్స్ శారీస్కి కూడా సూటబుల్ అయిపోతాయండి. మనకి శారీ కలరే సేమ్ వేసినా కానీ ఆ షేడింగు బాగా పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే షైనింగ్ ఉంటుంది కాబట్టి. అలా అనమాట. ఇలా 10 ఫ్లవర్స్ కూడా ఫిల్ చేసేసానండి. ఇంకా లీవ్స్ కూడా గ్రీన్ వేసేస్తాను. లాస్ట్ టైం పెట్టిన వీడియోలో వైట్ సారీ పెయింట్ వేసి పెట్టాను కదండి, దానికైతే చాలామంది మంచి కామెంట్స్ పెట్టారనమాట, చాలా బాగా నచ్చిందని చెప్పి. అలాగే నేను రాయల్ బ్లూ మీద సేమ్ డిజైన్ వేసినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ రెస్పాన్సే వచ్చిందండి. ఆ డిజైన్ ఒకటైనా కానీ సారీస్ మీద వేసేసరికి ఆ లుక్కే మారిపోద్ది కదా కలర్ వేరైనప్పుడు, అలా అనమాట. కానీ నేను చాలా పెయింట్ వీడియోలు పెట్టాను కానీ ఈ డిజైన్కి వచ్చినంత ఎక్కువ కామెంట్స్ ఇంక దేనికి రాలేదండి. అంత బాగా నచ్చేసింది అనమాట ఆ డిజైన్ అందరికీ కూడాను. ఈ వైట్ శారీ మీద పెయింటింగ్ చూసినప్పుడు చాలామంది అయితే సేమ్ వైట్ శారీయే కావాలి, సేమ్ డిజైనే కావాలని అడుగుతున్నారండి. నాకు చాలా ఆర్డర్స్ అయితే ఆల్రెడీ వచ్చినాయి అనమాట. మీరు ఎవరైనా మీ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఒకవేళ మా డిజైనే కాకుండా మీరు వేరే డిజైన్ ఏదైనా చెప్పినా కానీ కంపల్సరీగా అలాగే వేసిస్తాం అనమాట. చాలామంది ఏంటంటే పెయింటింగ్ చూసినప్పుడు అన్నిటికీ ఒకే కాస్ట్ పడద్దండి అని అడుగుతున్నారండి. అలా పడదండి, ఎందుకంటే డిజైన్ బట్టి కాస్ట్ కూడా మారద్దు కదా, ఆ విధంగా అనమాట. చిన్నదైతే తక్కువ రేటు, పెద్ద స్టెమ్ అయితే ఎక్కువ రేటు, అలా ఉంటుంది కదా. అయినా కానీ మనకి మీకు బయట ఎక్కడైనా చూడండి, ఇన్స్టాగ్రామ్లో అదిని ఎక్కడ చూసినా రేట్స్ అయితే ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, మా దగ్గర అయితే అంటే మాది అని చెప్పడం కాదు కానీ రీజనబుల్ రేట్లో సారీ పెయింటింగ్ వేసి ఇచ్చినందుకు కొంచెం తక్కువ రేటే అని నేను చెప్పగలను. మేము రీజనబుల్ రేట్లోనే ఇస్తున్నాం అనమాట. చూసారా, స్టెమ్ అంతా ఈ విధంగా ఫిల్ చేస్తానన్నమాట. ఇప్పుడు కోన్ ఇచ్చేస్తున్నానండి. మనకి షైనింగ్ పెయింట్స్ వచ్చేసరికి చాలా లుక్గా ఉంటాయి. షైనింగ్ పెయింట్స్ అనగానే మామూలు పెయింట్స్ కన్నా ఇవే ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఇప్పుడైతే. మామూలు పెయింట్స్ అయితే పెద్దగా ఎవరే వేయించుకోవట్లేదు. దీని రేట్ ఎక్కువైనా కానీ, అంటే బాటిల్ రేట్ ఎక్కువైనా కానీ దీని లుక్ చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ కోన్స్ కానీ గ్లిటర్స్ కానీ యూస్ చేసినప్పుడు దాని అందం ఇంకా మరింత పెరుగుతుందండి. అసలు సారీ చూస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది అనమాట, ఆ విధంగా ఉంటుంది. చూసారు, ఈ స్టెమ్ మీద వేస్తుంటేనే మంచి లుక్ అనిపిస్తుంది కదా. మొత్తం పూర్తయ్యాక చూడండి, చాలా బాగుంది. ఇలా కోన్ అంతా పెట్టేసిన తర్వాత మధ్యలో గ్లిటర్ పెట్టి దాని మీద మిర్రర్స్ పెట్టి ప్రెస్ చేస్తే చక్కగా మిర్రర్ స్టిక్ అయిపోద్దండి.
ఇది పెట్టిన తర్వాత అయితే ఎంత లుక్, చాలా చాలా బాగుందన్నమాట. స్టెమ్ అయితే చూసారా ఎంత బాగుందో. ఇంకా మొత్తానికైతే నేను పెద్ద స్టెమ్స్ అన్నిటినీ ఫిల్ చేసానండి. ఇంకా మధ్యలో చిన్న చిన్న స్టెమ్స్ వేద్దామన్నట్టుగా ఈ విధంగా గీసానమాట. చాలామంది అడిగారనమాట, స్టెమ్కి మధ్య ఎంత గ్యాప్ తీసుకుంటున్నారండి అని అడిగారు. నేనైతే కనుక సారీ మీద పెద్ద స్టెమ్స్ వేస్తున్నాను కదండి, ఆ పెద్ద స్టెమ్స్ అయితే 10 to 12 అలా వచ్చేటట్టు నేను ప్లాన్ చేసుకుంటాను. దాన్ని బట్టి నేను గ్యాప్ తీసుకుని మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న బంచెస్ అయితే ఇస్తానండి. దీనికన్నా ఇప్పుడు బాగా పెద్ద స్టెమ్ వేసాను కదా, అలాగ కొంచెం చిన్నవి అయితే కనుక ఇంకొంచెం దగ్గరగా వేస్తాను. అలాగా ప్లాన్ వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. సారీ అంతా కూడా దగ్గరగానే ఉన్నట్టు ఉంటుంది, అలాగే ఎక్కువ బంచెస్ వేసుకున్నట్టు కూడా బాగుంటుంది అనమాట. మొత్తం సారీ అంతా ఇలాగా స్టెమ్స్తో కంప్లీట్ చేస్తానండి. ఇంకా గోల్డ్ బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను. సారీ అంతా కూడా కలర్ఫుల్గా కలర్స్తో నింపేసాం కదండి. ఇంకా బార్డర్కి అయితే గోల్డ్ వేస్తే సారీకి హైలైట్ అవుద్ది అన్నట్టుగా గోల్డ్ వేస్తున్నాను. సారీ అంతా ఫినిష్ అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి నేను ప్రతి సారీలోని కూడా పెద్ద స్టెమ్స్ నుంచి చిన్న స్టెమ్స్ వేసినప్పుడు ఆ చిన్న స్టెమ్ పట్టుకొచ్చి హ్యాండ్కి వేస్తున్నాను కదా, మీరు చూస్తున్నారు. అయితే దీనికి కొంచెం డిఫరెంట్గా వేయాలన్నట్టుగా ఇలాగా 3 ఫ్లవర్స్ వచ్చేటట్టు కొంచెం పెద్ద స్టెమ్మే వేసానండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా పొడవు ఎక్కువగా కడుతున్నారు కదా, కొంచెం పొడవు హ్యాండ్స్ పెట్టుకుని ఇంక ఇలా అయితే బాగుంటుంది అన్నట్టుగా ఇది ఒక 9 inches అలా వస్తుంది హ్యాండ్ అయితే అనుకుని ఈ విధంగా ప్లాన్ చేసి ఇలా వేస్తున్నాను అనమాట. చూసారా హ్యాండ్ చక్కగా వచ్చింది కదా. ఇంకా కింద అయితే లైన్ ఇచ్చేస్తానండి. ఇదిగోండి సారీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. రియల్గా చాలా బాగుందండి. ఇది వచ్చేసి దమయంతి పచ్చ అనమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ దమయంతి పచ్చ సారీ మీద ఈ కలర్స్ అయితే వేసాను. చాలా నిండుగా అయితే అనిపిస్తుందండి. చాలామంది అయితే పెయింటింగ్ సారీస్ పెట్టినప్పుడు కాస్ట్ ఎంత అండి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని అడుగుతున్నారనమాట. ఇంకా మీకు డైరెక్ట్గా ఇందులోనే మీకు రేట్స్ చెప్పేస్తానండి కాడ నుంచి. ఇప్పుడైతే ఈ సారీకి అయితే 1500 అనమాట, ఫ్రీ షిప్పింగు. ఎవరికైనా కావాలితే కనుక డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి, అదే మీరు ఫాలో అవుతే కనుక మీకు అక్కడ వివరంగా చెప్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పైన స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. 1500కి ఇంత మంచి పెయింటింగ్ సారీ అయితే హ్యాండ్మేడ్ కదా, ఎక్కడ మీకు దొరకదనమాట. మేము రీజనబుల్ రేట్స్కే మీకు ప్రతిదీ కూడా ఇస్తున్నాం అనమాట. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము పంపిస్తామండి. ఇదిగో హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ విధంగా వేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.